నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ. మనం గమనిస్తే ఒక చోట సింహం నిద్రలేచింది, మరొక చోట టైగర్ నిద్రలేచింది. రెండు కూడా వచ్చేసినాయి ప్రజల్లోకి. ఎవరో తెలుసా? ఆ సింహమేమో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన టైగర్ ఎవరు అనుకుంటున్నారా? కేసీఆర్ గారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ కేసీఆర్ గారికి జగన్ గారికి మధ్య ఒక మంచి గుడ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా ఎలక్షన్లో క్రితంసారి గెలిచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎంతో మంచి రిలేషన్ కూడా ఉండటం వల్ల ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళటం, తగిన విధంగా గౌరవించుకోవటం అనేది చేశారు. దానివల్లనే ఎటువంటి నదీ సమస్య లేకుండా కూడా ఇప్పటివరకు ఉంది. ఎప్పుడైతే ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోయారో, అక్కడ జగన్ గారు అధికారం కోల్పోయారో, నదీ జలాల సమస్య అనేటువంటిది ఇప్పుడు ప్రారంభమైంది. అది ఒక పెద్ద సమస్య కాబోతుంది భవిష్యత్తులో. సాధారణంగా ఎలక్షన్లో ఓడిపోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ నాయకుడైనా సరే, అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడైనా సరే తప్పనిసరిగా ప్రజలకు మేలు చేయాలనే చూస్తారు. మేలు చేస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గెలవడానికి అవకాశం ఉంటుంది. మరి కేసీఆర్ గారు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయం కొంచెం తగ్గింది, ఇది వాస్తవం. ఇదివరకు విశాలమైన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక చిన్న రాష్ట్రం. సో దానికి తగ్గ ఆదాయం ఉంటుంది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు కొత్తగా రాష్ట్రం వచ్చిన సందర్భంలో అనేక చోట అప్పులు తెచ్చి మరి ఒక తండ్రి తన ఒక డబ్బుతో తన కొడుకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఇల్లు నడుపుతాడో ఆ విధంగా కూడా ఆయన అంత గుమ్మనంగా ఉండి ఎటువంటి సమస్య కూడా లేకుండా తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి విషయాన్ని కూడా ఆయన సంక్షేమ పథకాలు కూడా చేస్తూ ప్రజలకు ఆ లోటుని కూడా తెలియనీయకుండా ఆయన ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేటువంటి విషయం కూడా బయటకు వచ్చింది. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఏ పథకం చేయాలన్నా సరే నిధులు లేవు, అది వాస్తవం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటువంటి అభివృద్ధి పథకాలు చేయాలన్నా అక్కడ కూడా నిధులు లేవు. అక్కడ ఇంకా డిఫిషియన్సీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కడకట్లాడే పరిస్థితిలో ఉంది. దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తగినంత రావట్లేదు అనేటువంటి కూడా అభిప్రాయం ఉంది. ఇటువంటి పరిస్థితులలో కొంత అసంతృప్తి కనబడుతున్నది అధికార పక్షం మీద. మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద కొంత అసంతృప్తి కూడా వస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొంత అసంతృప్తి కూడా వస్తున్నది. ఈ సందర్భంలోనే మనం గమనించినట్లయితే విజయవాడలో చక్కగా స్పష్టంగా ఇది కనబడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రజల కోసం బయటకు వచ్చారో విపరీతమైన ఆదరణ కనిపిస్తుంది. ఆయనకి విపరీతమైన జనం వస్తున్నారు. ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని, తమ సమస్యలు చెప్పుకోవాలని ఎంతోమంది ఉత్సాహంతో విపరీతమైన జనం కూడా వస్తున్నారు. అదేటువంటి విషయం కూడా ఇక్కడ తెలంగాణలో రీసెంట్గా కేసీఆర్ గారు కూడా ఈ యొక్క సమాజంలోకి రావడం జరిగింది. ఇంతకుముందు వీళ్ళంతా కూడా ఒక విశ్లేషణ చేసుకుంటున్నారు, ఎందుకు ఓడిపోయినాం మనం, ఏం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ప్రజల మధ్యకు వచ్చినటువంటి కేసీఆర్ నిన్ననే ఆయన చాలా బ్రహ్మాండంగా కూడా స్పీచ్ ఇచ్చారు. మరలా అద్భుతమైనటువంటి పరిపాలన చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ప్రజల్లోకి వస్తున్నా అని చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లోకి తెలంగాణ నుంచి ఒక టైగర్ కేసీఆర్ గారు, ఆంధ్రప్రదేశ్లో సింహం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త జగన్ సింహారెడ్డి అయిపోయారు. ఇప్పుడు సమరసింహారెడ్డి గారి లాగా ఆయన కూడా ప్రజలలో ఈ యొక్క తమ యొక్క ప్రతాపం చూపించడానికి, ప్రజల సంక్షేమానికి పాటుపడడానికి, ప్రజల కోసం పోరాడడానికి కూడా వచ్చారు. వీళ్ళ యొక్క ప్రభావం సమాజం మీద స్పష్టంగా ఉంటుంది. చూద్దాం వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని సమాజం మీద చూపుతారో, ఏ విధంగా ప్రజల ఆదరాభిమానాలను తిరిగి పొందగలుగుతారో చూద్దాం. నమస్కారం.